మద్రాస్ మహానగరం, త్యాగరాయ నగర్, బజుల్లా రోడ్డులో ఉన్న లక్ష్మీ నిలయం, నటరత్న ఎన్టీఆర్ ఇల్లు అది. బ్రహ్మముహూర్తంలో ఆ ఇంట్లో సందడి మొదలవుతుంది. ఎన్టీఆర్ తెల్లారి 3 గంటలకు నిద్రలేచి 6 బయటకు వచ్చేవారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుని కాసేపు అటు ఇటు తిరిగేవారు. నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు ఎక్సర్సైజ్ చేయడం ఎన్టీఆర్ దినచర్యలో భాగం. సరిగ్గా 3:30కు వాహిని స్టూడియో నుంచి మసాజు చేయటానికి ఓ వ్యక్తి వస్తాడు. విజయ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డికి కూడా ఆ వ్యక్తే మసాజ్ చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నాగిరెడ్డికి అత్యంత ఆంతరంగికుడు. ఎన్టీఆర్ కోరికపై ఆయనకు, ఆయన సోదరుడు త్రివిక్రమరావుకు కూడా మసాజు చేయడానికి నాగిరెడ్డి సమ్మతించి ఆ వ్యక్తిని పంపించేవారు. మసాజ్ చేసే వ్యక్తి వచ్చేసరికి గోచి కట్టుకుని సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. ఒంటి నిండా ఆయిల్ పట్టించి మసాజ్ చేసేవాడు ఆ వ్యక్తి. అరగంట సేపు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆ తరువాత కాసేపు ఒళ్ళు ఆరబెట్టుకుని స్నానానికి వెళ్లేవారు ఎన్టీఆర్. స్నానం పూర్తి చేసుకుని పూజ ముగించుకుని తెల్లని పంచె, లాల్చీ ధరించి ఆఫీస్ రూంలో కూర్చునేవారు. తన బ్యానర్పై తీయబోయే చిత్రాల స్క్రిప్టును చూడడం, రచయితలకు అవసరమైన మార్పులు చేయడం, కథా చర్చలు జరిగేవి. సరిగ్గా 5 గంటలకు భోజనం చేసేవారు. 5 నిమిషాల్లో భోజనం పూర్తి చేసి మేకప్కు కూర్చునేవారు. మేకప్ చేసుకునే ముందు భగవద్ధ్యానం చేసేవారు. ఆ తరువాత మేకప్ మ్యాన్ మొదట బొట్టు పెట్టేవారు. సోషల్ పిక్చర్ అయితే మేకప్ తొందరగా పూర్తయ్యేది, పౌరాణికం అయితే మాత్రం సమయం పట్టేది. 5:30కి కాస్ట్యూమర్ డ్రెస్ సిద్ధం చేస్తే అది వేసుకుని హాల్లో కూర్చునేవారు. ఇక అప్పటి నుంచి నిర్మాతల రాక మొదలయ్యేది. వాళ్లతో పలకరింపులు, మాటలు, ఇంట్లోంచి అందరికీ టీలు వచ్చేవి. ఉదయం 6:30కి బజుల్లా రోడ్డు టూరిస్టు బస్సులతో సందడిగా మారేది. అన్నగారి దర్శనం కోసం తిరుపతి నుంచి సరాసరి మద్రాసు వచ్చి ఎన్టీఆర్ ఇంటికి చేరేవారు టూరిస్టులు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు టూరిస్టులను కలిసేవారు ఎన్టీఆర్. కనీసం 5 బస్సులు వస్తే తప్ప ఆయన బయటికి వచ్చేవారు కాదు. ఓ 5 నిమిషాల పాటు అందరితో మాట్లాడేవారు. ఏం బ్రదర్, ఏ ఊరు నుంచి వచ్చారు? అందరూ బాగున్నారా? వర్షాలు పడుతున్నాయా అని ప్రశ్నించేవారు. సినిమాల గురించి అతి అరుదుగా మాట్లాడేవారు ఎన్టీఆర్. ఆయన అలా మాట్లాడుతుంటే అభిమానులు సంబరపడేవారు. ఎన్టీఆర్కు 2 చేతులు ఎత్తి నమస్కరించేవారు కొందరైతే, కాళ్ల మీద పడి నమస్కరించేవారు మరికొందరు. ఆ దేవుడినే దగ్గర నుంచి చూశామన్న సంతృప్తితో టూరిస్టులు వెళ్లలేక ఎన్టీఆర్కు జై, నందమూరి అందగాడు ఎన్టీఆర్ అనుకుంటూ బయటకు వెళ్లేవారు. ఈలోగా కారు డ్రైవర్ కారు సిద్ధం చేసేవాడు. ఎన్టీఆర్ ఇంట్లోంచి బయటకు రాగానే భూతాల రాజు గుమ్మడికాయ మీద హారతి వెలిగించి దిష్టి తీసేవాడు. ఆ తరువాతే ఎన్టీఆర్ కారు ఎక్కేవారు. షూటింగ్ స్పాట్కు కారు చేరేలోపు చిన్న కునుకు తీసేవారు ఎన్టీఆర్. హీరోలకు సొంత కుర్చీలు, పర్సనల్ అసిస్టెంట్ అనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కంటే ముందు సెట్లోకి కుర్చీ వెళ్లేది. దాని మీద టర్కీ టవల్ వేసేవాడు అసిస్టెంట్. ఆ కుర్చీలో క్లాత్ మీద ఎన్టీఆర్ అనే పేరు అందంగా డిజైన్ చేసి ఉండేది. ఆ కుర్చీ సెట్లోకి వచ్చిందంటే ఎన్టీఆర్ వస్తున్నారని సంకేతం. వెంటనే సెట్లో ఉన్న వాళ్లంతా అలర్ట్ అయ్యి లేచి నిల్చునేవారు. రామారావు రాగానే మొదట నిర్మాతకి, ఆ తర్వాత దర్శకుడికి నమస్కరించి తన పనిలో నిమగ్నమయ్యేవారు. సరిగ్గా 8 గంటలకు తొలి షాట్ తీసేవారు. 12:55కి లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. స్టూడియోలో షూటింగ్ అంటే లంచ్కి ఇంటికి వెళ్లేవారు ఎన్టీఆర్. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ 1:50 బయలుదేరేవారు. తిరిగి 2 గంటలకు మళ్లీ షూటింగ్ స్పాట్లో ఉండేవారు. క్రమం తప్పని క్రమశిక్షణ ఆయనది.
ఎన్టీఆర్ను చూసి తమ వాచీల్లో టైంని కరెక్ట్ చేసుకునేవారు కొంతమంది. దర్శకుడు చిన్నవాడైనా పెద్దవాడైనా సమానంగా గౌరవించేవారు ఎన్టీఆర్. దర్శకుడు చెప్పినట్లు చేసేవారు. తను దర్శకుడైనా ఆయన పనిలో వేలు పెట్టేవారు కాదు ఎన్టీఆర్. ఏదైనా సూచన చేయాలనిపిస్తే దర్శకుడిని పక్కకు తీసుకువెళ్లి చెప్పేవారు. సెట్లో చాలా గంభీరంగా ఉండేవారు ఎన్టీఆర్. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. చాలా సందర్భాలలో సాయంత్రం షూటింగ్ స్పాట్లో టిఫిన్ తినేవారు ఎన్టీఆర్. ఒకరోజు పకోడీలు, మరో రోజు మిరపకాయ బజ్జీలు. ఇలా ఆయనకు తాపేశ్వరం కాజాలు అన్నా, మినప సున్నుండలు అన్నా, జున్ను అన్నా ఎంతో అమిత ఇష్టం. వాటిని ఎక్కువగా తింటుండేవారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత తనని కలవడానికి ఎవరైనా నిర్మాతలు వస్తే కాసేపు మాట్లాడేవారు. 8 కల్లా భోజనం చేసి 9ంటికి పడుకునేవారు. ఇది ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య. 1 కాదు, 2 కాదు, దాదాపు 30 ఏళ్ల పాటు ఇదే పద్ధతిని ఆయన క్రమం తప్పకుండా పాటించారు. ఎంతో మందికి ఆదర్శనీయుడయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.